ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హాలీవుడ్ మార్కెట్ను టార్గెట్ చేశారు సరే, కానీ సేమ్ సీజన్లో రెండు బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ అయితే అందులోనూ మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్ అంటే చాలా కలెక్షన్స్ కోల్పోవాల్సి వస్తుంది కదా అంటారా? ఆ విషయం రాజమౌళి అల్లు అర్జున్కు కూడా తెలుసు. అందుకే సేమ్ ఇయర్లో మూవీస్ రిలీజ్ చేస్తున్నా పోటీ లేకుండా కావలసినంత గ్యాప్ అయితే ఇస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ చాలా క్లాషెస్ చూసి ఉంటుంది. సంక్రాంతికి చిరు వర్సెస్ బాలయ్య, నిన్నటి వరకు కూలీ వర్సెస్ వార్ 2, మళ్లీ వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్, ఇలా చాలా క్లాషెస్ చూసింది, చూడబోతోంది. అయితే 2027 సమ్మర్ మాత్రం టాలీవుడ్ అతిపెద్ద క్లాష్ ను గ్లోబల్ రేంజ్ లో చూడబోతోంది. అదే మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ ఫైట్. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం, అలాగే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే మూవీ రెండింటికి కూడా 2027 సమ్మర్ సీజన్ లో క్లాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు చిత్రాలు కూడా 2027 మార్చి 25న రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాయని కొద్ది రోజులుగా రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. అయితే 2027 మార్చి 25న రాజమౌళి తెరకెక్కించే చిత్రం మాత్రమే వస్తుందని, అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రం సమ్మర్ సీజన్ లో కాకుండా ఆగస్టులో విడుదలవుతుందట. ఆ విధంగా ముందే రిలీజ్ డేట్స్ బ్లాక్ చేస్తారట. అప్పుడు రెండు చిత్రాల ప్రమోషన్స్ కు, కలెక్షన్స్ కు ఎక్కడా ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేది ప్లాన్ అట. నిజ జీవితంలో ప్రేమికులు తెరపై కూడా ప్రేమికులుగా నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా ఉంటుంది. కానీ ఇలాంటి కాంబినేషన్స్ అరుదుగా మాత్రమే రిపీట్ అవుతుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి అరుదైన కాంబినేషన్ రిపీట్ అవుతోంది. 2018లో గీతా గోవిందం వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్, రష్మిక క్రేజ్ ను చూపించింది. సేమ్ కాంబోలో డియర్ కామ్రేడ్ లాంటి పవర్ఫుల్ మూవీ వచ్చినా ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో లవ్ బర్డ్స్ ఇద్దరు సేమ్ మూవీలో నటించే కండిషన్ కు బ్రేక్ వేశారు. 2019 తర్వాత మళ్లీ ఇప్పుడు శామ్ సింగరాయ్ డైరెక్టర్ తెరకెక్కించే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దర్శకుడు సంకృత్యాన్ ఆల్రెడీ విజయ్, రష్మిక కాంబినేషన్ లో సీన్స్ కూడా తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కెరీర్ లో 14వ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. 6 ఏళ్లుగా విజయ్, రష్మిక కలిసి నటించలేదు. దీంతో ఈ సినిమాకు చాలా క్రేజ్ వచ్చేసింది. ఇంత క్రేజ్ ఏ ప్రాజెక్ట్ ను కనీసం అనౌన్స్ చేయకుండా సీక్రెట్ గా షూటింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది రౌడీ ఫ్యాన్స్ కు కూడా అర్థం కావడం లేదు. రౌడీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 18వ శతాబ్దంకు చెందిన కథతో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో మాట్లాడబోతున్నాడు. కింగ్డమ్ తర్వాత తన కెరీర్ లో మరో ప్రయోగం చేయబోతున్నాడు. టైగర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వార్ 2 కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. అందుకు ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే ముందు డ్రాగన్ రిలీజ్ కావాలి. వన్స్ డ్రాగన్ రిలీజ్ అయితే మాత్రం టైగర్ జోరు మామూలుగా ఉండదు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన చిత్రం వార్ 2 తర్వాత లైన్ లో ప్రశాంత్ నీల్ తో మూవీ ఉంది. అయితే నీల్ తో మూవీ తర్వాత మాత్రం దేవర 2 పట్టాలెక్కనుందట. ఇది ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న లేటెస్ట్ ఖబర్. త్వరలో రిలీజ్ చేస్తోన్న మూవీ సీక్వెల్. ఆ తరువాత షూటింగ్ చేయబోతున్న కొత్త చిత్రం కూడా సీక్వెల్. ఆ తరువాత కూడా టైగర్ సీక్వెల్ కు డేట్స్ ఇవ్వబోతున్నాడట. అదే కాంతారా సీక్వెల్. కాంతారా హీరో రిషబ్ తో ఎన్టీఆర్ కు మంచి స్నేహం ఉంది. అసలు శాండిల్వుడ్ తోనే టైగర్ కు మంచి అనుబంధం ఉంది. దివంగత సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో మంచి సాన్నిహిత్యం ఉండేది. అందుకే ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చిన కాంతారా సీక్వెల్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడట. అందుకు సంబంధించిన గ్లిమ్స్ అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న మూవీ క్లైమాక్స్ లో సర్ప్రైజ్ చేయనుందట. అయితే ఎన్టీఆర్ నటించే కాంతారా ఇప్పటికిప్పుడు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవు. ఎందుకంటే టైగర్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అవన్నీ పూర్తయిన తరువాతే ఎన్టీఆర్స్ కాంతారా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాంతారా 3వ భాగం గురించి కూడా అప్డేట్స్ మొదలయ్యాయి. ఏకంగా యంగ్ టైగర్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతున్నాడని ప్రచారం సాగుతోంది. కానీ KGF 3 గురించి ఎలాంటి అప్డేట్ లేదు. రాకీ భాయ్ అన్ని చిత్రాలు చేస్తున్నాడు, కానీ KGF 3ని లైట్ తీసుకుంటున్నాడు. ఇంతకీ KGF 3 ఇప్పట్లో ఉంటుందా లేదా అంటే శాండల్వుడ్ ఉంటుందని చెబుతోంది. పైగా KGF 3 రిలీజ్ ఎప్పుడో కూడా
లీక్ ఇస్తోంది. KGF 2 తర్వాత చాలా సమయం తీసుకొని 2 చిత్రాలను ప్రారంభించాడు యష్. ఒకటి టాక్సిక్, వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుంది. మరొకటి రామాయణం, ఇది 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రామాయణం మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. మరి ఆ తర్వాత ఏంటి అంటే KGF 3 అంటుంది శాండిల్వుడ్. 2028లో KGF 3 సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపు ప్రశాంత్ నీల్ తన చేతిలో ఉన్న యంగ్ టైగర్ తో మూవీ అలాగే సలార్ సీక్వెల్ షూటింగ్స్ కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత KGF 3ని స్టార్ట్ చేస్తాడు. కాస్త అటు ఇటుగా 2030లో KGF 3 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా తెలుగు చిత్రాలు చేస్తూ కూర్చుంటామంటే కుదరదు. పాన్ ఇండియాకు మార్కెట్ను విస్తరించాలి. అప్పుడే వసూళ్లు పెరుగుతాయి. ప్రస్తుతం శర్వానంద్ ఇదే ప్లాన్లో ఉన్నాడు. ఎప్పటి నుంచో కోలీవుడ్లో మూవీ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ టైం వచ్చింది అంటున్నాడు. తమిళంలో 96, తెలుగులో జాను, ఈ 2 చిత్రాలను తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. ఆ తర్వాతే సత్యం సుందరం తీశాడు. ప్రస్తుతం ఇవే చిత్రాలను హిందీలో తీస్తాను అంటున్నాడు. అది వేరే సంగతి. కానీ శర్వానంద్తో మాత్రం ఒక బైలింగ్వల్ ప్లాన్ చేస్తున్నాడట. జాను సమయంలో శర్వా ప్రేమ్ కుమార్ కు మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే శర్వా కోసమే ఒక కథను సిద్ధం చేశాడట ప్రేమ్ కుమార్. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో 3 చిత్రాలున్నాయి. ఒకటి నారీ నారీ నడుమ మురారి, త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కాకుండా అభిలాష్ కంకరా దర్శకత్వంలో స్పోర్ట్స్ మూవీ ఉంది. అలాగే భోగి అనే మూవీ చేస్తున్నాడు. వీటి తర్వాత మళ్లీ జాను కాంబో రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి.